హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈ రోజు నేను మీకు వెజ్ కీటో బర్గర్ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఏదో కొత్తగా ఉంది కదా పేరు. అవునండి, కొత్త రెసిపీ ఇది. ఒకసారి అందరూ చూడండి, ట్రై చేయండి. ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, కీటో బర్గర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక క్యాబేజీని తీసుకున్నానండి. ఈ క్యాబేజీని ఈ పై లేయర్స్ నేను తీసేస్తున్నాను, ఎందుకంటే ఈ పై లేయర్స్ అనేది హెల్త్కి మంచిది కాదు. సో నేను తీసేస్తున్నాను. అలాగే నేను ఈ పీస్ని కొంచెం కట్ చేసేసుకుంటున్నానండి, అప్పుడైతే లేయర్స్ ఈజీగా వస్తాయి. అలాగే నేను ఇంకొక లేయర్ని కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లేయర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. నిదానంగా తీసుకుందాం. చూసారా, ఈ విధంగా లేయర్స్ని మనం వాడుకుందామండి. 2-3 లేయర్స్ తీసుకుందామండి. చూసారండి, ఈ విధంగా మనము అన్ని లేయర్స్ తీసుకున్నాం కదా, వీటిని మనము ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని ఒకసారి మనము 2 minutes దీన్ని మనం బాయిల్ చేసుకుందామండి. ఒకసారి వేడి నీళ్ళల్లో 2 minutes మనము బాయిల్ చేసుకుందాం. వెలిగించుకుంటున్నాను. నీళ్ళు కొంచెం వేడెక్కనిద్దామండి. నీళ్లు వేడెక్కాయండి. ఇప్పుడు నేను ఈ లేయర్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటాను. ఈ హాట్ వాటర్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. అంతేనండి, తీసేసుకుందాం. వీటిని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. చూసారా, ఈ విధంగా నేను అన్ని లేయర్స్ని బాయిల్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను. బర్గర్కి పన్నీర్ యూజ్ చేస్తున్నానండి. సో పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసాను. బర్గర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చూపిస్తున్నానండి. నేను వెజ్ బర్గర్ చేస్తున్నాను. సో దానికి ఇలా క్యాబేజీ లేయర్స్ని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది టమాటో సాస్ ఆర్ కెచప్, సీజనింగ్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ అండ్ ఎల్లో క్యాప్సికమ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, కీరా, టమోటో, ఆనియన్, పన్నీర్ స్లైసెస్ అండి. అలాగే అమూల్ చీజ్ బ్లాక్ ఒకటి తీసుకున్నాను. ఇవి మిక్స్డ్ హెర్బ్స్ అండి, లైక్ పెప్పర్, చాట్ మసాలా, సాల్ట్ కలిపి తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఈ పన్నీరు, క్యాప్సికము, టమోటో, ఆనియన్ వీటన్నిటిని కొంచెం బటర్ వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము. బటర్ మెల్ట్ అవుతున్నప్పుడు మనము ఈ క్యాప్సికమ్ స్లైసెస్ని ఒక్కసారి ఫ్రై చేసుకుందామండి. దీనివల్ల ఏంటంటే క్యాప్సికమ్ అనేది పచ్చిగా లేకుండా బాగుంటుంది. క్యాప్సికమ్ అనేది ఎంతోసేపు పట్టదండి, ఒక 2 minutes చాలు. క్యాప్సికమ్ పీసెస్ని మనం లైట్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ బటర్ వేసుకొని ఇప్పుడు పన్నీర్ స్లైసెస్ని కూడా అదే విధంగా 2 sides బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుందామండి, బటర్ వేసుకొని. దీనివల్ల పన్నీర్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ విధంగా పన్నీర్ మొత్తం తీసేసుకుంటున్నానండి, బాగా కాలిపోయిన పన్నీర్ అంతా. ఇదే పాన్లో నేను ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై చేస్తున్నాను లైట్గా.
విధంగా నేను ఆనియన్స్ కూడా వేగిపోయినాయండి, తీసేసుకున్నాము. ఇప్పుడు అదే విధంగా కొంచెం టమోటాలు కూడా మనం ఫ్రై చేసుకున్నామండి. ముందుగా మనము ఒక్కొక్క క్యాబేజ్ లేయర్ తీసుకుందామంటే ఎలా ప్రిపేర్ చేయాలని నేను చూపిస్తున్నాను. ఇలా క్యాబేజ్ లేయర్ తీసుకొని ముందుగా దీనిలో కొంచెం మనం మయో అండ్ ఈ టమాటో సాస్ ఉంది కదండి, రెండింటిని కలిపి నేను ఇలా అప్లై చేస్తాను. ఇప్పుడు కీటో బర్గర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ విధంగా రెడీ చేసుకున్న క్యాబేజ్లో ముందుగా ఒక గ్రీన్ క్యాప్సికమ్ పెట్టాలి. ఆ తర్వాత దీని మీద 2 కీరా ముక్కలు పెట్టాలండి. ఆ తర్వాత కొంచెం మనం మిక్స్డ్ హెర్బ్స్ వేసుకుందాము. ఆ తర్వాత మనం టోస్ట్ చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ని పెడదాము. ఆ తర్వాత ఒక టమాటో స్లైస్ని పెడదామండి. ఆ తర్వాత ఒక ఎల్లో క్యాప్సికమ్ కూడా పెట్టుకుందాము. తర్వాత ఒక మనం రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ ఉంది కదండి, ఆ ఆనియన్ కూడా మనం ఇలా పెడతాము. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనము ఈ విధంగా మిక్స్డ్ హెర్బ్స్ సీజనింగ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ సీజనింగ్ పౌడర్ని దీనిలో ఇలా వేద్దాము. ఆ తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఆ తర్వాత కొంచెం సాస్ని ఇలా యాడ్ చేస్తున్నానండి. ఈ లేయర్ని ఇలా తీసుకొచ్చి మనం దీన్ని ఇలా యాడ్ చేయాలండి. ఈ విధంగా మనం కీటో బర్గర్ని రెడీ చేసుకోవచ్చండి. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయింది కీటో బర్గర్ అనేది. సో ఇప్పుడు దీన్ని ఇలా మనం రెడీ చేసుకున్న దాన్ని కొంచెం బటర్ వేసి ఫ్రై ప్యాన్లో కొంచెం వేడి చేసుకుందాము. ఇంకొకటి కూడా నేను ఇలా రెడీ చేస్తానండి. ఇంకొక లేయర్ తీసుకున్నాను. దీనికి కొంచెం మయో వేస్తున్నాను. అలాగే కొంచెం టమాటో సాస్ వేస్తున్నాను. దీన్ని మొత్తం ఇలా మనం స్ప్రెడ్ చేస్తామండి నీట్గా. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన దాని మీద ఒక టమాటో స్లైస్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక గ్రీన్ క్యాప్సికమ్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత 2 కీరా పీసెస్ పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత మనం టోస్ట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ పెడుతున్నాను. ఆ తర్వాత ఎల్లో క్యాప్సికమ్ పెడుతున్నాను. మనం ఆనియన్ స్లైస్ చేసుకున్నాం కదండి, అది పెట్టాను. మళ్ళీ ఇంకొక టమాటో స్లైస్ వేస్తున్నాను. దీనిలో నేను మిక్స్డ్ హెర్బ్స్ ఉన్నాయి కదండి, పెప్పర్, సాల్ట్ అండ్ చాట్ మసాలా, దాన్ని ఇలా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. తర్వాత సీజనింగ్ పౌడర్ అండి. ఆ తర్వాత కొంచెం నేను చీజ్ అనేది ఇలా గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ బర్గర్ని ఒక్కసారి మనము ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదండి. ఈ విధంగా మనము చక్కగా ఈ కీటో వెజ్ బర్గర్ రెడీ చేసుకున్నాం కదండి. దీని 2 సైడ్స్ ఒక్కసారి మనము లైట్ ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా కీటో వెజ్ బర్గర్స్ రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు వీటిని ఈ ఫ్రై పాన్ మీద లైట్గా మనము ఒక్కసారి ఫ్రై చేసుకుందాము. దీనివల్ల ఏంటంటే లోపల ఉన్న చీజ్ కానీ అన్నీ కరిగి చాలా టేస్ట్ వస్తుందండి. ఎంతోసేపు అక్కర్లేదు, ఒక 5 మినిట్స్ చాలు. ఇప్పుడు దీని మీద ఒక స్పూన్ బటర్ వేస్తున్నాను. ఈ విధంగా బటర్ స్ప్రెడ్ అయినాక మనం ఒక్కొక్క కీటో వెజ్ బర్గర్ని ఇలా మనం పెట్టుకుందామండి.
ఇది చిన్న ఫ్రై ప్యాన్ కాబట్టి ఒక్కటే పెడుతున్నాను నేను. ఆల్రెడీ లోపల ఉన్నవన్నీ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ముందుగా ఇది ఎంతోసేపు పట్టదండి, జస్ట్ ఒక్క 5 minutes చాలు. అంతేనండి. ఈ విధంగా మనం ఒక్కసారి చేసుకున్నాక దీనిని ఇలా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలానే మనం మిగతా కూడా కాల్ చేసుకుంటున్నాము. ఈ విధంగా ఇది చాలా టేస్టీ బర్గర్ అండి. మామూలు బర్గర్స్కి దీనికి చాలా యూనిక్గా ఉంటుంది టేస్ట్ అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నేను ఒక 7 ప్లేట్లు తీసేసుకుంటున్నాను. నేను దీన్ని కూడా 7 ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడే కీటో బర్గర్ వెరీ టేస్టీ యమ్మీగా రెడీ అయిపోయింది. ఇది చాలా యూనిక్గా ఉంటుందండి. మీరందరూ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నా న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.